వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. ఈ రోజు మా పార్టీ పైన ఆఫీస్ పైన జరిగిన కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మేము మనుగూరులో లేకుండా ఉన్నటువంటి సందర్భంలో చూసి అమాయకులైనటువంటి ఇద్దరు ముగ్గురు యువజన కార్యకర్తలు ఉంటే వారి మీద విచక్షణ రహితంగా దాడి చేస్తూ వారిని బొక్కలిగేటట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫర్నిచర్ కానీ నా కంప్యూటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి బల్లలు బెంచీలు అన్నింటినీ కూడా తగలబెడుతూ పెట్రోల్ పోసి తగలబెడుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానంతా కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. దీని మీద చట్టం తప్పకుండా చట్టం పని చేసుకపోతే అని చెప్పి చట్టం మీద నమ్మకం ఉంది. ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. లీగల్ గా కొట్లాడతాం, ఏమి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి దృష్టి మళ్లించాలి అనేటువంటి దుర్మార్గంతో నికృష్టమైనటువంటి ఆలోచనతోని ఈరోజు మనుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఆఫీస్ మీద దాడి జరిగింది. అది ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కాదు, రేగా కాంతారావు మీద జరిగినటువంటి దాడిగా నేను పరిగణిస్తా ఉన్నా. భవిష్యత్తు బీఆర్ఎస్ బిడ్డ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. 100% చట్టం పరిధిలో ఏం చేయాలనో, మరి లీగల్గా ఏ విధంగా అప్రోచ్ కావాలనో అందరి మీద చర్య తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంత రేషం ఉన్నటువంటి వాళ్ళు, మా మీద దాడి చేసి పైశాచిక ఆనందం పొందే వాళ్ళు, ప్రభుత్వమే మీ దగ్గర ఉంది, ఏదైనా చేయొచ్చు, మిమ్మిని తమ్మిని చేసేటువంటి సమర్థత కలిగినటువంటి మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి మీకు ధైర్యం దమ్ము ఉంటే తెచ్చినటువంటి నిధుల్ని రద్దు చేయడం కాదు. ఇది షెడ్యూల్ ఏరియా, ఏజెన్సీ ఏరియా, వెనుకబడ్డటువంటి ప్రాంతం. తెచ్చినటువంటి నిధుల్ని రద్దు చేస్తావు. మరి ఈ జిల్లాకు వచ్చేటువంటి మైనింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో, డిఎంఎఫ్టికి సంబంధించినటువంటి నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కు సంబంధించినటువంటి వందలాది కోట్ల రూపాయల నిధులు, నా జిల్లా ధనిక జిల్లా అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. దానికి మూల కారకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకి మరి ప్రభుత్వమే అప్పు ఉంది. మనకి ఇంకా 100 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించినందుకు నా సోదరులు, నా సోదరీమణులు రహదారుల మీద పోతూ ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటి ముందే పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఈ జిల్లా మంత్రులకు చెల్లించలేదు, ఈ జిల్లా ఎమ్మెల్యేలు చెల్లించేటువంటి పరిస్థితి లేకపోతే తప్పని పరిస్థితుల్లో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మరి ఎక్కడైతే రహదారులు గుంతలు పడ్డాయో ఆ గుంతలు పడ్డటువంటి రహదారులన్నిటి కూడా మరి సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలతోని ఈ ప్రభుత్వాన్ని కదిలించాలి, ఎమ్మెల్యేలని కదిలించాలి, జ్ఞానోదయం కావాలి ఎమ్మెల్యేలకు అనేటువంటి ఆలోచనతోని జిల్లా కలెక్టర్ ద్వారా, ఎస్పీ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదిక పంపాలనేటువంటి ఆలోచనతోని డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మరి మండల స్థాయిలో ధర్నాలు చేయడం జరిగింది. మరి మొన్న బలవంతంగా బీటీపీఎస్కు పోయేటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి లారీలు ఏదైతే ఉన్నాయో ఆపు చేస్తామని చెప్పేసి తెల్లవారి రోడ్ల మీద కూర్చుంటామని చెప్పగానే హుటిన 2.5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి విషయం మీరు అందరూ చూసిరు. 2.5 కోట్ల రూపాయలే కాదు, మన ప్రాంతానికి, మన జిల్లాకి రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు మరి పాలేరు పోతా ఉన్నాయా, ఖమ్మం పోతా ఉన్నాయా, మదిర పోతా ఉన్నాయా, కొడంగల్ పోతా ఉన్నాయా? ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, స్పందించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా మంత్రులకు ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అడగగానే మరి రెచ్చిపోయి పైచాచిక ఆనందం కోసం మరి దాడులు చేస్తే భయపడి ప్రశ్నించరు అని చెప్పేసి మీరు ఏదైతే దాడులు చేసిరో, మీరు ఎంత దాడులు చేసినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మరి ప్రశ్నించడం ఆగేటువంటి ప్రసక్తే లేదు. మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని బొందబెట్టే వరకు
ఈ జిల్లాలో గులాబీ జెండా ఎగిరే వరకు నిష్క్రమించకుండా మరి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉండా. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తీసుకురండి, ప్రజలకు సమాధానం చెప్పండి తప్ప మరి మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ప్రభుత్వం మీదే, మీరు బలవంతంగా మీ పేరు మీద రాసుకున్నా కానీ, మా ఆఫీసులు మీ పేరు మీద రాసుకున్నా కానీ మేము చేసేది ఏమి లేదు. హైదరాబాద్లో కూడా అటువంటివే జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజల మీద హైడ్రా పేరుతోని మరి ఒక పక్క మరి ఇళ్ళని కూలుస్తూ ఉన్నారు, పేదల గుడిసెల్ని కూలుస్తూ ఉన్నారు. అట్లాగే మా మీద ఇవాళ దాడి జరిగింది అనుకుంటే పొరపాటే పైచాచిక ఆనందం పొందితే సాయంత్రం ఒక పెగ్గేస్తారు, ఒక 2 బాటిల్ తాగుతారేమో కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మీరు కోర్టు చుట్టూ తిప్పకపోతే బ్యాంచెస్ చూడండి. మీరందరూ కూడా లీగల్ గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.